Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తారు. దేవునికున్న ఒకనొక పేరు ఎబెనెజర్ అనగా సహాయం చేసేవాడు. మీ ఎగ్జామ్స్లో, మీ జాబ్స్లో, మీ బిజినెసెస్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ పరిస్థితి ఏదైనా సరే ఆయన సహకారాన్ని దేవుడు ఎప్పుడూ మీకు అందిస్తారు. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిరోజు ఇక్కడ ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. బైబిల్స్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. భయపడకుము అనే మాట బైబిల్లో 365 టైమ్స్ రాయబడిందని. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతిరోజు కూడా ఒక వర్తమానం మనకు అందించాలనుకుంటే చెప్పే మాట ఏంటంటే డు నాట్ ఫియర్, భయపడొద్దు అని. ఎందుకు భయపడొద్దు అంటే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే దేవుడు మీకు విమోచన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, మీకు విడుదల అనుగ్రహిస్తున్నాడు కాబట్టి భయపడొద్దని. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో నలిగిపోయిన పరిస్థితి కలిగి ఉన్నారా? విసిగిపోయారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలతో బ్రతికినప్పుడు వారి ప్రాణం విసిగిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వారు దేవునికి మొరపెట్టగా దేవుడు తన బాహుబలము చేత వారికి విడుదల అనుగ్రహించారు. ఈరోజు మీ పరిస్థితి కూడా అయితే దేవుడు మీకు విడుదల, విమోచన అనుగ్రహిస్తారు. అనారోగ్యం వల్ల ప్రాణం విసిగిపోయిందా? తీవ్రమైన అనారోగ్యాల దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మీకు స్వస్థతని అనుగ్రహించుకోవడం. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉందని. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఆమె చేతిని ముట్టగా జ్వరము ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నట్టు ప్రభువు అతను ముట్టగానే కుష్ఠరోగం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని. దేవుడు మీరు ఏ అనారోగ్యం నుంచి వెళ్తున్నా ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. అనారోగ్యం నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తారని. పాప బంధకాలు ఉన్నారా? పాపం నుంచి విడుదల పొందాలనుకుంటారా? పాప శక్తి నుంచి బయటపడాలనుకుంటారా? దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం చిందించింది. అందుకని ఆయన మనల్ని పాప బంధకాల నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర తన పాపాలు ఒప్పుకుంటారో నమ్మదగిన దేవుడు ఆయన వారి పాపాలను క్షమించి పవిత్రులుగా మారుస్తారు. వ్యసనాల్లో బాధపడుతున్నారు. ఒక అబద్ధాలు కావచ్చు, బూతులు కావచ్చు, మోసం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని దగ్గర మీరు మొరపెడితే దేవుడు మీకు నూతన మనసు, నూతన స్వభావం ఇస్తారు. ఆయన అనేక మందిని మార్చాక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబస్తులకు కూడా దేవుడు మారు మనసు దయచేస్తారని. పాపాన్ని అసహించుకునే మనసుని దేవుడు మీకు అనుగ్రహిస్తారని. రేపొద్దున ఏం జరుగుతుందనే భయం, మా జీవితం ఎలా ఉండబోతుందనే భయం, నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, సమాధానం లేదా. అబ్రహాం గారు ఒకనొక సందర్భంలో అలాగే ఆయన భయపడుతుంటే, రేపేం జరుగుతుందని భయపడుతుంటే దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమని చెప్పినమాట, అబ్రహామా భయపడము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమై ఉంటుందని. అబ్రహాం భయపడుతూ నేను నీ కేడముగా ఉంటాను అంటే నేను కాపాడుతానని దేవుడు సెలవిచ్చారు. దేవుడు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి భయపడుతుంది. దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తారు కాబట్టి భయపడుతుంది. శిష్యులందరూ కూడా ఒక గదిలోకి వెళ్ళి భయపడుతున్న సందర్భంలో దేవుడు ఆ గదిలోకి వచ్చి చెప్పిన మాట, మీకు సమాధానం కలుగును గాక. మనశ్శాంతి, నెమ్మది లేని జీవితాలు, ఆందోళన, కలవరం ఎక్కువైపోయిన మీ జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యం మీ హృదయంలో ఉంచండి. దేవుడు మీకు సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తారని. మీ పరిస్థితులు దేవుడు మారుస్తారని. మీ చింత యావత్తు దేవుడు తీసివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అప్పులు బాధతో బాధపడుతున్నారా? దేవుడు మీకున్నదాన్ని దీవించి ఆశీర్వించి మీ కొరకు నూతన మార్గాలు తెరిచి ఆయన వాటి నుండి కూడా మీకు విడుదల అనుగ్రహిస్తారని. పరిస్థితి ఏదైనా కావచ్చు, క్రీస్తు ప్రభువారు మీకు విమోచన, విడుదల అనుగ్రహిస్తారు కాబట్టి భయపడద్దు. ఆయన ఎద్దుకు వచ్చి వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టాను. ఆయన వారికి సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు దేవుని వెంబడించాడు. ఆయన ఒకనొక సందర్భంలో ఆయన దేవుని వాక్యం చెప్తున్నప్పుడు తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. ఆ సందర్భంలో పేతురు గారి చుట్టూ 16 మంది సైనికులు ఉన్నారు. మరి దేవుడు విడిచిపెట్టేసరి పేతురు గారు అంటే విడిచిపెట్టలేదు. దేవుడు తన దూతను పంపించి
పేతురు గారిని చెరసాల నుండి, ఆ ప్రెజర్ నుండి దేవుడు బయటకు తీసుకొచ్చారు. దేవుడు మీకు కూడా విడుదల అనుగ్రహిస్తారండి. అపాయకరమైన స్థితుల్లో నుండి, కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి, పరిస్థితులు తారుమారైపోతున్నా, చేజారిపోతున్నా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తారండి. దేవుడు మీకు విమోచన అనుగ్రహిస్తారు. కాబట్టి భయపడద్దు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ్వర ప్రభా, మీకు వేలాది వందలేసే మహోన్నతుడివి, మహిమగల దేవుడు ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించే వారికి ప్రభా విడుదల అనుగ్రహించే దేవుడు ప్రభా, మీకు వందలేసే. ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి ప్రభా. వేసే భయాల నుంచి విడుదల దయచేయండి. పాప బంధకాల నుండి, వ్యసనాల నుంచి ప్రభా విడుదల అనుగ్రహించండి. అనారోగ్యంతో ఎవరైతే భయపడుతున్నారో ప్రభా, బాధపడుతున్నారో ప్రభా, అనారోగ్యం నుంచి ప్రభా వారికి విడుదల అనుగ్రహించండి. స్వస్థత వారికి శీఘ్రంగా దయచేయండి దేవా. ప్రతి మాలు అనేసి అప్పుల బాధలు ఉన్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యవంతులు సెలవించలేదు ప్రభా. వారికి సమృద్ధి దయచేయండి దేవా. ప్రతి మాలు అనేసి ప్రభా ప్రతి విధమైన కష్టం నుండి ప్రభావ విడుదల అనుగ్రహించండి. స్వాతంత్రాన్ని వారికి దయచేయండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. మీ మహిమను వారి జీవితంలో కనపరచుకోండి ప్రభావ. మీ తోడు వారు అనుభవించేలా సహాయం చేయండి ప్రభావ. మీ కృపను గురించుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.